పి సర్కారెడ్డి అయినా చెప్పని అంతేగా. పాతూరి పి సర్కారెడ్డి. హరి హరి ఏ రఘునందన రాఘవులే లలనా సీతారామచంద్ర జగన జగతి జగతి రావే జగతి మాణిక్యమా అమ్మని పుట్టింది ఆ మంచిగురుల్లా కొమ్మని పుట్టింది కోమంచిగురుల్లా జ్ఞానవరానియా చెయ్యెత్తిరానియా స్వామి అదేవి దండామా భూదేవి దండామా లోకల శంకరో నీకర దండామా అమ్మ పర్వతీయ పాదల దండామా కోరలి వల్లమ్మ నీకే దండము కోరల ఎల్లమ్మ నీకే దండము యమున రాజన్న నీకే దండము దేవన దేవతలు మీకల దండము పాద పాదాన 10,000 దండాలు ఎవరేల పట్నాలు వాలేరుతున్నారు శివుడేలే శివనందుల కోటో శివుడేలేది శివనందుల కోట శివుని భార్య పర్వతమ్మ ఏలేది పంచన్నగిరులే ఓ రామ రామ ఓ పిల్లగా మరి వల్ల ఈ రోజు లోపల తంగలపల్లి మండలం బస్వాపూర్ గ్రామం లోపల జరగబోయే ఏనాడు స్థానిక సంస్థల ఎన్నిక లోపల మన అన్న పాతూరి పి సర్కారెడ్డి అన్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిది నాయన్న గ్రామ రూపురేఖలు మార్చుడు కొడుకు ఏనాడైన వల్లి పొద్దుల సర్పంచ్ ఏనాడైన పోటీ చేస్తున్నాడు అన్న పోటీ చేస్తున్నా ఏనాడు బ్యాలెట్ నెంబర్ 7వ గుర్తు మీద టూత్ పేస్ట్ గుర్తుకే అగో గ్రామ ప్రజలారా ఇవల్ల ఈ పొద్దు లోపల టూత్ పేస్ట్ గుర్తు మీద మీరైనా గానీ ఇవల్ల ఈ పొద్దు లోపల ఏనాడైనా గానీ బటన్ నొక్కైనా మరి ఇవల్ల ఈ పొద్దు లోపల పాతూరి పి సర్కారెడ్డి గెలిపించినట్టయితే మన ఊరు గ్రామము వాడ పల్లెని అభివృద్ధి చేసుకుందమే ఓ తల్లులాలు అమ్మారికి వందనాలు అమ్మ వందనాలే ఓ అమ్మ ఓటరమ్మ అమ్మారికి వందనాలు అమ్మ వందనాలే ఓ అమ్మ ఓటరమ్మ అన్నానికి వందనాలు అన్న వందనాలే ఓ అన్న ఓటరన్న అక్కానికి వందనాలు అక్క వందనాలే ఓ అక్క ఓటరన్న వేల వేల వందనాలు శతకోటి వందనాలు అప్పటికి దోపిడికి నలిగిపోయినట్టు అమ్మానికి వందనాలు అమ్మ వందనాలే ఓ తల్లి అమ్మవారు అన్నానికి వందనాలు అన్న వందనాలే ఓ తల్లి అన్న అన్న అగ చూసేవారైనా ఇవల్ల ఈ పొద్దు లోపల మన బస్సాపూర్ గ్రామం లోపల ఏనాడైనా యువ నాయకుడు మన పేదల పెన్నిది బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి విద్యావంతుడు గుణవంతుడు శ్రేష్ఠాలి మృదు స్వభావైన పాతూరి సర్కారెడ్డిని మన గ్రామ సర్పంచ్ గెలిపించుకున్నట్టయితే అందుకే అంటారు వెనకడి కాలం లోపల ఊరేర రాజు ఉత్తముడైతే పాలు వంగినట్టు ప్రజలుంటారాట అన్న ఎంతవరకైనా గానీ న్యాయవాదిగా అడ్వకేట్ గా తన వృత్తిని చేసుకుంటూ పేద ప్రజలకు ఎన్నో సహకారాలు అందించిన వ్యక్తి ఈ పొద్దు లోపల ఊరు ప్రజలకు గ్రామ ప్రజల సేవ చేసుట కొరకు కన్న తల్లి వాళ్ళంటి ఊరు సేవ చేసి వాళ్ళ రుణము తీర్చుకున్నటకు మన సర్పంచ్ బరిలో ఉంటున్ను సర్పంచ్ సర్కారన్న గెలిస్తే గ్రామం లోపల చదువుకునే యువత చదువుకోవడానికి బడి లోపల సకల సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తాడని ముందుకు వస్తున్నాడు. యువతకు గ్రంథాలయం లైబ్రరీ తీసుకొచ్చి యువత విద్యార్థులకు
తన జైన శైలిలో జ్ఞానాన్ని పెంపొందించే దిశ లోపల భాగం గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి దానికి ఉచిత ఇంటర్నెట్ కలెక్షన్ ఏర్పాటు చేసి హామీ ఇస్తున్నాడన్నా. మరి ముఖ్యంగా ఇవాళ ఈ పొద్దు లోపల రాష్ట్రం లోపల దేశం లోపల గ్రామం లోపల పల్లె లోపల పట్టణాల లోపల చూస్తున్నాము. చదువుకున్న యువత ఎన్నో సైబర్ క్రైమాలు వేయబట్టి ఆ ఫోన్ లోపల గేములు ఆడబట్టి ఎంతో విలువైన సమయాన్ని తన జీవితాన్ని కోల్పోతున్నారు యువత. క్రెడిట్ కార్డు బిల్లులు డెబిట్ కార్డు బిల్లులు ఆన్లైన్ గేములకు బానిస యువత ఉన్న ఆస్తి పాసులు అమ్ముకుంటూ తన చివరికి వాళ్ళ ప్రాణాలకు తీసుకున్నందుకు తీసుకొచ్చుకుంటున్నారు. వాళ్ళ గురించి మరి ఏనాడైనా కానీ ఉపాధి అవకాశాలు తీసుకొచ్చి ప్రభుత్వం తోటైన కొట్లాడైన ఉపాధి అవకాశాలు తీసుకొచ్చి యువతను సన్మార్గంలో పెట్టడానికి కృషి చేస్తానంటున్నాడు. మన గ్రామం లోపల ఏనాడైనా కానీ ఇవాళ ఈ పొద్దు లోపల చూస్తున్న ప్రధాన కూడల లోపల గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేసి రక్షణ కమిటీలకు కావలసిన ఎలాంటి వస్తువులైనా తన సహాయ సహకారాలతో అందిస్తారని ముందుకు వస్తున్నాడు. ఏ ఊరు లోపల చూసినా ఏ వాడ లోపల చూసినా సీసీ కెమెరాలు లేక నిఘా నేత్రాలు లేకుండా ఊరును దోసుకపోతున్న పల్లెలను దోసుకపోతున్న ద్విచక్ర వాహనాలు బండ్లు వాహనం దోసుకపోతున్న చూస్తలేమా. అన్నని గెలిపించినట్టయితే ఊరి లోపల ఎక్కడెక్కడ ప్రధాన కూడలల్లా సీసీ కెమెరాలు కావాలో సీసీ కెమెరాలు నిఘా నేత్రాలను పెట్టించి ఊరికి నలు దిక్కుల కట్టు కావాలి లెక్క నిఘా నేత్రాలు ఉంచుతాను ముందుకు వస్తున్నాడన్నా. అందుకే పాతూర్పి సర్కార్ రెడ్డిని టూత్ పేస్ట్ గుర్తు మీద ఓటు వేసి బ్యాలెట్ నెంబర్ 7 మీద టూత్ పేస్ట్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలి తల్లులాల. ఒక్క సీసీ కెమెరా 100 పోలీసులతోటి సమానం అన్నారు. అది కాకుండా కానీ మన గ్రామం లోపల పరిశుభ్రంగా ఉండాలంటే గ్రామం లోపల వీధులు ఎల్లవేళ శుభ్రంగా ఉంటే ఆయురారోగ్యాలతోటి జనులు ఉంటారట. ఎక్కడెక్కడ ఊరు లోపల గుంతలు ఉన్నాయో లైట్లు ఉన్నాయో డ్రైనేజ్ సమస్య మోరి సమస్య ఏనాడు రైతులకు ఇబ్బందులు కలగకుండా వాహనాలకు ఇబ్బందులు కలగకుండా వాటినైనా కానీ ముందు నడిపించి ఏనాడైనా ఆపద సమయం లోపల అండగా ఉంటాడని ముందుకు వస్తున్నాడు అన్నయ్య. ఇది కాకుండా కానీ తన వృత్తి ఓ కన్న తల్లి లాంటి భారతదేశం లోపల రాజ్యాంగం మన కల్పించిన హక్కు లాంటిది న్యాయవాది లీగల్గా మన గ్రామం లోపల ప్రజలకు ఓటర్ అన్నకు ఎలాంటి సమస్య వచ్చినా తన ఉచితంగా లీగల్గా ఏనాడైనా న్యాయ సాయం చేయడానికి ముందుంటున్నాడు అన్నయ్య. అవి ఎటువంటి అంటే అబ్బా నా కొడుకు కొట్టిండు భూమి కాడ పంచాది ఉన్నది తవ్వకాడ పంచాది ఉన్నది గట్టి కాడ పంచాది ఉన్నది అయ్యవరం సాత్తలేరు అక్క ఇళ్ళని ఇళ్ళగొడుతున్నా అన్నదమ్ములు ఇళ్ళగొడుతున్నాడు అని ఇటువంటి ఎన్ని బాధలు పెట్టుకొని వచ్చినా అన్న లీగల్ గా న్యాయ సహాయం చేయడానికి ముందుగా ఉంటానంటున్నాడు. త్రాగునీరు వీధి లైట్ పరిశుభ్రతతో భాగంగా చెత్త బండిని సకాలంలో తీసుకువచ్చి గ్రామాన్ని ఏనాడైనా కానీ స్వచ్ఛందంగా ఏనాడైనా గ్రీన్ సిటీగా ఉంచడానికి తోడ్పడతాడట. గ్రామం లోపల ప్రధాన సమస్యలు ఉన్న మురికి కాలువల సమస్యల వంటివి శాశ్వత పరిష్కారం కోసము పాతూరి సర్కార్ అన్న ఏనాడు మరి కృషి చేయడానికి ముందుకు వస్తున్న తల్లులారా. మన గ్రామం లోపల యువత కోసము క్రీడలతోటే మానసిక ఉల్లాసం కోసము ప్లే గ్రౌండ్ ను ఏర్పాటు చేసి అన్ని సంఘాల కుల అభివృద్ధి కొరకు పాటుపడుతున్న ముందుకు వస్తున్న సర్కార్ అన్న. అందుకే సర్కార్ అన్నకు టూత్ పేస్ట్ గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. మన గ్రామం లోపల రైతులకు వ్యవసాయ మెలకువలకు నెలకు 2 వారాల చొప్పున తీసుకొని అన్నదాతలకైనా కానీ ఏ ఏ పంటలు వేస్తే ఎటువంటి లాభం ఉంటే ఎటువంటి దిగుబడి ఉంటుందో వ్యవసాయ ఆఫీసర్లను వ్యవసాయ అధికారులు తోలుకొచ్చి అవగాహన సదస్సులు పెట్టియడానికి ముందుకు వస్తున్నాను. ఆరుగాలం పండించిన పంటను మ్యాచర్ వచ్చిన 24
నీ గంటల లోపనే ఏనాడైనా కానీ వాళ్ళు ఈ పొద్దుల కాంట పెట్టేయడానికి అన్న ముందుకు వస్తున్నాడు. కాయ కష్టం చేసి రైతులు ఆ కాల వర్షం చేత ఆరుగాల శ్రమించి పండించిన పంట నీటి పాలైపోతున్నది. ఇవాళ అటువంటి ఇబ్బందులు లేకుండా అన్న మ్యాచ్ 20 గంటల లోపనే కాంట పెట్టడానికి కృషి చేస్తాడట. మన గ్రామం లోపల పండించిన పంటను నిల్వ చేసుకోవడానికి గోదాము కట్టియడానికి ప్రభుత్వం తోటే కొట్లాడైనా కానీ గోదాము కట్టించుకొని అందులోపల ఏనాడు కంప్యూటర్ కొరకు లారీలోడు చెకింగ్ వంటి వాచ్మెన్ లాంటి రావడానికి జాబ్ కొరకు కృషి చేస్తారని పలుకుతున్నాను. మొన్నటి పంటకు చూసిన రైతులకు ఎరువులు లేక దిగుబడి రాలేదు. పెట్టిన పంటకు దిగుబడి రాలేక అన్నదారులు అగ్రమ గోచరంగా ఉంటుంటే అన్న సకాలం లోపల ఎరువులు ఇప్పించి సకాలం లోపల పంటలు వండగా కృషి చేస్తాను ముందుకు వస్తున్న సర్కార్ అన్నకు ఓటెయ్యాలి. మన గ్రామం లోపల పుట్టిన ఆడపిల్ల పెళ్లికైనా గాని మరి అదే గ్రామం లోపల ఏ కోడళ్ళు మన ఇంటికి వచ్చినా గాని వాళ్ళ ఇంటి లోపల ఎవరికైనా గాని ఆడపిల్ల పుట్టినా ఓ పిల్లగాడు పుట్టినా మీన మామ లెక్క కన్న తండ్రి లెక్క 5,116 ఇచ్చి ఏనాడు ఆదుకుంటాడు ముందడికి వస్తున్నాడు. మన పల్లె చెరువు లోపల ఎప్పుడు నీరు ఉండి కలకలలాడందుకు నీటి ఉండదందుకు అన్నపూర్ణ డ్యాము నుండి ఒక కెనాల్ తీసుకురావడానికి కృషి చేస్తూనే ముందుకు వస్తున్న సర్కార్ రెడ్డి. నిజాయితీగా పనిచేసి ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పథకాన్ని ప్రతి పైసను మన గ్రామ అభివృద్ధి కొరకు ఖర్చు చేసి మన గ్రామాన్ని రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో అభివృద్ధి పథకం లోపల ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తారంటున్న సర్కార్ రెడ్డి అన్న. అది కాకుండా కానీ మన గ్రామం లోపల ఏ అర్ధమ రాత్రి వేళ ఆపద వచ్చినాడు ఏ కష్టం వచ్చినాడు ఆదుకున్నదందుకు 108 వాహనాన్ని ఏనాడైనా కానీ ప్రభుత్వంతో ఏర్పాటు చేసడానికి కృషి చేస్తారని ముందుకు వస్తున్న సర్కార్ రేట్ అన్న. బస్వాపూర్ గ్రామ ప్రజల రాయి వల్ల ఇబ్బంది లోపల ఒక తాగుబోతోనికి ఓటేస్తే ఊరంతా ఎట్లుంటదో ఒక చదువుకున్న సౌమ్యుడు జ్ఞానవంతుడు మృదు సభ విశ్లేషీలి విద్యావంతుడు చదువుతోటే బలం అన్నందు ముందుకొని వస్తున్నాడు సర్కార్ రెడ్డికి మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపియాలి.